సిటీ ఇండియా న్యూస్ को स्वागतम। మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలో నిర్మిస్తున్న ఐటీ మరియు మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్లో ఐటీ టవర్ నిర్మాణ పనులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు పరిశీలించారు। ఐటీ పార్కుకు దివిటిపల్లి రైల్వే స్టేషన్కు మరియు 2 నేషనల్ హైవేలకు అనుసంధానంగా రోడ్లను ఏర్పాటు చేయాలని, ఐటీ పార్కు పూర్తయితే జిల్లాలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని ఆయన అన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు గారు, జాయింట్ కలెక్టర్ తేజస్ పవార్, నందలాల్ గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ గారు, మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు గారు, డీసీసీబీ వైస్ చైర్మన్ కె వెంకటయ్య గారు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు। మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక కాటన్ మిల్ మాత్రమే ఉండేది, సూర్యలక్ష్మి కాటన్ మిల్। అది తప్పితే ఒక పెద్ద ఇండస్ట్రీ అనేది మా జిల్లాలో ఎక్కడ కూడా లేదు। టౌను పరిసర ప్రాంతాల్లో చదువుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది। చదువుకున్న వాళ్ళేమో బాగా చదువుకున్న వాళ్ళు అమెరికా పోవాలి, తక్కువ చదువుకున్న వాళ్ళు దుబాయ్ పోవాలి, బాంబే పోవాలి। ఏం చదువుకున్నటువంటి వాళ్ళు ఇంకా చెట్టుకోడు గుట్టకోడు పోయి బతకాల్సిన పరిస్థితి। అంటే ఇక్కడ ఏ ఉపాధి అవకాశాలు లేవు। మంచి చదువుకున్న యువత ఉన్నారు, కష్టపడే నేచర్ ఉన్నా కూడా ఎవరికి కూడా లేదు। మరి మాకు ఇరిగేషన్ ప్రాజెక్టు ఆ పక్కన కనిపించేదే కర్వేనర్ రిజర్వాయర్। అక్కడ కర్వేనర్ రిజర్వాయరు, ఈ గుట్ట వెనుకల ఉదండపూర్ రిజర్వాయర్। జస్ట్ ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్ల ఏరియల్ డిస్టెన్స్ ఉంటుంది। మయూర్కి జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది కేసీఆర్ పార్కు। అంటే మనం కూర్చున్న గడ్డ 4 కిలోమీటర్లలో 17 టీఎంసీల రిజర్వాయర్ ఉదండాపూరు, ఇక్కడ 18-19 టీఎంసీల కర్వేనర్ రిజర్వాయర్। అంటే జూరాల కన్నా 2 అంతలు 3 అంతల రిజర్వాయర్ ఇటొకటి వచ్చింది। ఈడ నడి గడ్డ మీద 400-500 ఎకరాల్లో ఇప్పటివరకు 400 ఎకరాలు అక్వైర్ చేసుకున్నాం। 400 ఎకరాల్లో అనేక రకాల మల్టిపుల్ ఇండస్ట్రీస్ తేవాలని ప్లానింగ్ చేస్తున్నాం। ఒక ఐటీ మాత్రమే కాకుండా ఇంకా రకరకాలుగా ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటివి ఎప్పటికీ లైఫ్ ఉండేటివి। అంటే చిన్న మధ్యతరగతి పేద మామూలు అన్స్కిల్డ్ లేబర్కు పని దొరికేటట్లు ఉండాలని ప్లానింగ్తో మరి ఈరోజు ఇది ఐటీ టవర్ బిల్డింగ్। ఇది 1,02 lakhs ఎస్ఎఫ్టీతో ఆ స్ట్రెంత్తో పనులు స్టార్ట్ చేసినాం। ఇందులో ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది, ఆఫీస్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, ఆఫీస్ స్పేస్ కూడా కొంత ఇవ్వడం జరుగుతుంది। నేషనల్ హైవే నుంచి మహబూబ్నగర్కు 100 feet రోడ్ని కనెక్టివిటీ చేయాలనేది ఒకటి। ఈ ఇండస్ట్రియల్ కారిడార్ నుంచి దివిటిపల్లి రైల్వే స్టేషన్ కూడా ఒక రోడ్డు కనెక్టివిటీ ఇవ్వాలని। ఈ 100 feet రోడ్డు మహబూబ్నగర్ టౌన్కు కొత్త కళ। మహబూబ్నగర్ రావాలంటే భూత్పూర్ నుంచి జడ్చల్ నుంచి రావాలి। ఇన్ ఫ్యూచర్లో ఐటీ ఇండస్ట్రియల్ పార్క్ నుంచి కూడా డైరెక్ట్గా మహబూబ్నగర్కి వచ్చేటట్లు మేమే ఒకరోజు ఇన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు తెచ్చి ఈ రాష్ట్రంలో మహబూబ్నగర్ను సస్యశ్యామలం చేస్తున్నారు। మరి చదువుకున్న యువకులకు కూడా మాకు కావాలా సార్ అని ముఖ్యమంత్రి గారిని అడగానే మరి కేటీఆర్ గారికి ఇమ్మీడియట్గా చెప్పడం, 2 రోజుల్లోనే ప్రిన్సిపల్ సెక్రటరీ తీసుకొచ్చి ఇక్కడ చెక్ చేయించడం। 24 గంటల్లో పేద ప్రజల సంక్షేమం గురించే మేము ఖచ్చితంగా మా జిల్లా యంత్రాంగం మేము పాటుపడతాం। సమాజంలో నిత్యం జరిగే ప్రమాదాల నుంచి అలాంటి వారిని ఎలా కాపాడాలి అనే అంశంపై జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్యాలయంలో ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు। ఈ నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం ప్రజలకు ప్రమాదాలు ఎలా జరుగుతాయి, వాటి నుంచి ప్రజలను ఎలా కాపాడాలో అవగాహన కల్పించారు। ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ తేజస్ పవార్, నందలాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ జరుగుతున్న ప్రమాదాల గురించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ఎన్డీఆర్ఎఫ్ బృందం ప్రజలను రక్షిస్తుందన్నారు। ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ పట్టణంలో ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు। जैसे कि आप सभी ने सुना,
अभी कॉन्शियस है और एक जो है उसको माइनर इंजरी है। ఇద్దరు విక్టిమ్స్ను అన్కాన్షియస్ విక్టిమ్ ఏం చేస్తారంటే మనకు స్ట్రెచ్చర్తోని ఆ యొక్క రోపు కట్టి ఆయన కిందికి తీసుకొని రావటం మరి వాళ్ళు చేస్తారు మరి చూద్దాం. చూస్తున్నాం ఆ యొక్క మరి మెడకు సర్వైకల్ కాలర్ కూడా పెట్టారు. మరి ఎంతో భద్రంగా నెమ్మదిగా మనల్ని దింపి చక్కగా మన ముందు మరి చూపించాలి. చాలా మరి మంచి మరి మరి వారిని మనం ఎంతో అభినందించదగ్గవారు. మరి ఆయనను రోప్ ద్వారా మరి తీసుకురావడం జరిగింది. కానీ ఆయన భయపడుతూ ఉన్నాడు. మహబూబ్నగర్ జిల్లాలో పురపాలక సంఘం మున్సిపల్ ఆఫీస్లో యొక్క బాధ్యతలు నిర్వర్తించారు. మరి అందులో మరి ఎంతో రోజులతో కూర్చొని ఈ యొక్క మోస ఎక్సర్సైజ్ని ఆలోచించినందుకు మీ అందరికీ జరిగింది. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ అండ్ ఆ మాక్ డ్రిల్ ఉద్దేశం ఏంటంటే మన దగ్గర కెపాసిటీ అవైలబిలిటీ ఉంది. తర్వాత మన దగ్గర ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఆల్ టీమ్స్ కెన్ కోఆర్డినేట్ అండ్ రెస్పాన్స్ ఇన్ అ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ కమ్ ఫర్ ది రెస్క్యూ ఆఫ్ పీపుల్. ఆ ఎక్సర్సైజ్ మనం ఈరోజు కాకుండా మళ్ళీ చేస్తారు. సో దట్ ద పీపుల్ విల్ బీ అవేర్ ఆఫ్ ఇట్. అట్ ద సేమ్ టైం మనకి కెపాసిటీ బిల్డింగ్ కూడా అవుతాయి అండ్ వాళ్ళ సపోర్ట్ కూడా మనకి అన్నిసారి వస్తాయి. సో ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ఫెల్ థ్యాంక్స్ టు ది ఎన్డీఆర్ఎఫ్ టీమ్ ఫర్ కమింగ్ హియర్. వాళ్ళు ఈరోజు వచ్చి మనకి ఈ మాక్ డ్రిల్ ద్వారా ప్రతి ఒక్కరికి అవగాహన ఇవ్వడం జరిగింది. వాళ్ళ కెపాసిటీ ఇక్కడ మన రెస్క్యూకి ఉంది, అది నమ్మకం వచ్చింది. అండ్ ఐ థ్యాంక్ దెమ్ ఫర్ దట్. ఐ థ్యాంక్ మున్సిపల్ Council Mahbubnagar for coordinating the whole activity, and I thank everyone who is here for joining us and giving a good response to this. And I request all the people here to learn from the mock drill. ఈ mock drill ద్వారా మీరు ప్రతి ఒక్కరు నేర్పాలి, ఎలా రెస్పాన్స్ చేయాలి, ఎలా ఈ డిజాస్టర్ లేకపోతే ఏదైనా హౌస్ కొలాప్స్ వస్తే దీంట్లో ఎలా రెస్పాన్స్ చేయాలి, ఎవరికి కాంటాక్ట్ చేయాలి. Hyderabad team, NDRF team. Last week we are busy with the Hyderabad floods. Within the short period of time हमको NDMA से आदेश मिला है, इंस्ट्रक्शंस हुआ, बोला हर डिस्ट्रिक्ट्स में थ्रू आउट द कंट्री मॉक ड्रिल्स करना है. हम इसके जरिए बोला हम लोगों ने थ्रू SDMA स्टेट डिजास्टर मैनेजमेंट अथॉरिटी सेक्रेटरीट से कलेक्टर सर को कम्युनिकेट किया था, महबूबनगर कलेक्ट्रेट को. फिर इन लोगों ने इमीडिएट विद इन द शॉर्ट पीरियड ऑफ टाइम इन लोगों ने एक्सेप्ट किया. फिर हम लोगों को कोऑर्डिनेशन अच्छा रहा. हम लोगों ने ऐसे एक ड्रिल करना है थ्रू आउट द डिस्ट्रिक्ट. नेक्स्ट कमिंग 3 years में एवरी डिस्ट्रिक्ट में तेलंगाना में हम इस टाइप का मॉक ड्रिल्स प्रैक्टिस करेंगे. मेन एम ऑफ दिस 3 साल का करने का है रिसिलियंट इंडिया बनाना है. डिसास्टर हो गया, हम इमीडिएटली हम उसको रिक्यूप होकर के हम नॉर्मल लाइफ में लेके आना. जैसा नहीं बोला डिसास्टर हो गया हम उसको 1 month लगेगा, ऐसा नहीं होना चाहिए. विद द कोऑर्डिनेशन हमारे पास सारे अवेलेबिलिटीज़ है, फायर सर्विस है, उन लोग भी ट्रेंड पर्सनल है. कोऑर्डिनेशन इसका कहीं ना कहीं तो कमी हो रहा है. उस कोऑर्डिनेशन के लिए हम इस टाइप का मॉक ड्रिल्स अगेन एंड अगेन करने से इफेक्टिव होगा. जो अल्टीमेट जो पब्लिक को हम लोग ने डिसास्टर के टाइम पर इमीडिएट रिस्पॉन्स दें, हम जल्द से जल्द उसको डिसास्टर से हम इमीडिएटली हमको वापस नॉर्मलसी के लेके आना है. मेन एम ये भी है. एक मैं सिविल एडमिनिस्ट्रेशन को बहुत धन्यवाद करता हूँ. क्यों विद इन द शॉर्ट पीरियड आपको बताया था विद इन 3 days में है. जैसे मैं कलेक्टर सर से रिक्वेस्ट किया, तेजस साहब को तुरंत नंबर दिया था. जैसे मैं कोऑर्डिनेशन में हर स्टेट में कर रहा था, इस स्टेट में मैं बहुत अच्छा विद इन 3 days में ये पूरा कोऑर्डिनेशन हुआ है, बहुत अच्छा है. ऐसा कोऑर्डिनेशन अगर रियल सिनेरियो में भी होगा ना, बहुत अच्छा हम लाइफ को सेव कर सकते हैं. और
దుబ్బాకలో బీజేపీ నాయకులు అక్రమ అరెస్టును ఖండిస్తూ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి తెలంగాణ చౌరస్తాలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ బీజేపీని ఓడించాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని, బీజేపీ పార్టీ నాయకుల ఇళ్లలో సోదాలు నిర్వహించడం లేనటువంటి డబ్బుని ఇక్కడ పెట్టించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అలాగే బండి సంజయ్ గారిని అరెస్ట్ చేయడం, దుబ్బాకలోని ఇన్ఛార్జిగా ఉన్న జితేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలను బీజేపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు, దిష్టిబొమ్మల దహనాలు జరుపుతుందని తెలిపారు. అప్పటి నుంచి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ గెలుపు దిశగా ప్రయాణిస్తుందని చెప్పి ప్రతి విషయాన్ని కూడా అక్రమంగా ఆలోచన చేసి భారతీయ జనతా పార్టీని ఏ విధంగా అయినా సరే ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఓడగొట్టాలనే ఒక దృఢమైన సంకల్పంతో టీఆర్ఎస్ శ్రేణుల్ని అక్కడ మోహరించి వారికి అనుకూలమైనటువంటి అధికారులని అక్కడ నియమించుకొని ప్రతి విషయాన్ని కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా కాంట్రవర్సల్ చేస్తూ ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది. అదేవిధంగా చూస్తే భారతీయ జనతా పార్టీ ప్రతి నాయకుని ఇంట్లో కూడా సోదాలు చేయడం, లేనటువంటి డబ్బుని సృష్టించి పోలీసుల ద్వారా డబ్బుని అక్కడ పెట్టించే ప్రయత్నం చేయడం, ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి భారతీయ జనతా పార్టీ పాలమూరు జిల్లా నాయకత్వం ప్రశ్నిస్తుంది. రెడ్ హ్యాండెడ్గా నిన్న అందరూ కూడా టీవీలు చూసిన వాళ్ళు అందరూ కూడా ఒక పోలీస్ కానిస్టేబుల్ డబ్బులు పెడుతుంటే అందరు చూసి దాన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత పోలీస్ అధికారులు లోపల ఉన్నటువంటి డబ్బును బయటికి తీసుకొస్తుంటే బీజేపీ కార్యకర్తలు దాన్ని తీసుకొని వెళ్ళిపోతుందని చెప్పి మళ్ళీ యొక్క విష ప్రచారం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఏంది కనుక్కుందామని చెప్పి పోతున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు బండి సంజయ్ గారిని, అదేవిధంగా అక్కడ యొక్క ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి జితేందర్ రెడ్డి గారిని, మిగతా భారతీయ జనతా పార్టీ నాయకులందరినీ కూడా అరెస్టులు చేసి వారి వారి ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఈ యొక్క కోణం ఏదైతే ఉందో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యని ఖండించడానికి ఈ యొక్క బండి సంజయ్ గారు ఆ యొక్క అక్రమంగా చేస్తున్నటువంటి సోదాలని నిలిపివేయాలని చెప్పి, ఆ విధంగా ఎవరైతే సిపి ఉన్నారో వారిని సస్పెండ్ చేయాలని చెప్పి ఈ యొక్క దీక్ష చెప్పడం జరిగింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు బీసీలను చాలా చులకనగా మాట్లాడుతున్నారని ఓబీసీ సేల్ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు బాలవరం గౌడ్ పేర్కొన్నారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా హరీష్ రావు ఒక బీసీ అయిన బండి సంజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. అధికారుల అండదండలతో అహంకారంతో బీసీలను అనగదొక్కే ప్రయత్నం మానుకోవాలని, ఎంపీ అయిన బీసీ నాయకుడిపై ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడం, అరై ఒరై అనడం సబబేనా అని సూటిగా ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి బీసీలను ఓటు బ్యాంకుపై ఉన్న శ్రద్ధ బీసీల ఎదుగుదలపై లేకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావు ఇంట్లో పోలీసులు వ్యవహరించిన తీరు గర్హనీయమని, బండ్లు ఓడలవుతాయనే విషయాన్ని అధికారులు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని హితో పలికారు. ఎన్నో ఉద్యమాలు, అనేక మంది యువకుల ప్రాణబలితో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనుమరుగైపోయిందని, కేసీఆర్ నియంత పోకడలకు అద్దం పడుతుందని ఆక్షేపించారు. ఇప్పటికైనా రాష్ట్ర మంత్రి హరీష్ రావు రాష్ట్ర బీసీ నేత అయినటువంటి బండి సంజయ్కి క్షమాపణలు చెప్పాలని బాలవర్ధన్ గౌడ్ డిమాండ్ చేశారు. కొత్తకోట పట్టణంలో అసంపూర్తిగా ఉన్న రోడ్డు విస్తరణ పనులు వెంటనే పూర్తి చేసి పాత జూనియర్ కళాశాల నుండి చేపల మార్కెట్ వైపు వెళ్లే రహదారిలో కూడా రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పాత జూనియర్ కళాశాల నుండి చేపల మార్కెట్ వైపు వెళ్లే రహదారిని పరిశీలించి అనంతరం పట్టణ మున్సిపల్ కమిషనర్ శ్రీపాద గారికి వినతి పత్రం అందజేశారు. అనంతరం రాచాల మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల ముందు 20 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అభివృద్ధి పనులు ఇంకా ఎందుకు ప్రారంభించలేదో ప్రజలకు చెప్పాల్సిందని డిమాండ్ చేశారు. పట్టణంలో రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుట్టి 10 నెలలు కావస్తున్న పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయని, నాణ్యత లేకుండా డివైడర్ నిర్మాణాలు చేపడుతున్నారని మండిపడ్డారు. చిన్నపాటి వాహనాలు ఢీకొంటేనే విద్యుత్ స్తంభాల పోలు దిమ్మలు కూలిపోతున్నాయని, దీంతో ప్రజలు మరియు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, పనులలో అధికారుల పర్యవేక్షణ కొరవడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు భీమన్న నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి బాలరాజ్ గౌడ్, మండల అధ్యక్షుడు అంజనయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా స్రవంతి. మరొక వార్తా స్రవంతిలో మరోసారి కలుద్దాం.